హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ సూప్ అయితే చూపిస్తున్నాను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చికెన్ సూప్కి మించిన టేస్ట్ అయితే ఉంటుంది. చాలా ఈజీగా జస్ట్ ఒక 5 నుంచి 6 నిమిషాల్లోపు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్న అందులోకి 1 స్పూన్ నెయ్యిని కానీ లేదా 1 స్పూన్ బటర్ని కానీ వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇది కాస్త కొంచెం మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లిపాయలు ఈ విధంగా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి దంచుకుని వేసుకోండి. అప్పటికప్పుడు దంచుకుని వేసుకోండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. వేసేసుకుని ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇది పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన బీన్స్ అలాగే సన్నగా తరిగిన క్యారెట్ వేసుకోవాలి. వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి, చక్కగా మిక్స్ అవుతుంది, అలాగే త్వరగా మగ్గిపోతుంది కూడా. వేసేసుకుని దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. సన్నగా తరిగాం కాబట్టి ఎక్కువసేపు కూడా పట్టదు మగ్గడానికి, అయితే త్వరగా మగ్గిపోతుంది. సో ఈ విధంగా మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక 3 గ్లాసుల వరకు వాటర్ని అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ 1 గ్లాస్ అయితే వేసాను, వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. మీరైతే ఒక 3 గ్లాసుల వరకు వేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఈ స్టేజ్లోనే రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఇది కాసేపటికి మరగడం అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులోకి ఒక ఎగ్ అయితే వేసుకుంటున్నాను. వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చి ఎగ్ వేసుకోవడం వల్ల స్మెల్ వస్తుందని అనుకోవచ్చు. స్మెల్ అయితే అస్సలు రాదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మరుగుతుంది కదా, మరుగుతున్నప్పుడు ఒక చేత్తో పోసుకుంటే ఇంకొక చేత్తో కలుపుకోవాలి. ఒకేసారి వేసారనుకోండి ఎగ్ ఫ్రై లాగా ఉండలాగా కట్టేస్తుంది. అందుకని చెప్పేసి ఒక చేత్తో వేసుకుంటే ఇంకో చేత్తో కలుపుకోవాలన్నమాట. సో ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఏంటంటే ఈ విధంగా కొంచెం పొరల్లాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇది వేయంగానే 1 నిమిషానికి ఇది గట్టిపడిపోతుంది, ఎక్కువసేపు కూడా పట్టదు. సో ఇదంతా కూడా ఒకసారి ఇలా గట్టిపడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇది చిక్కగా రావడానికి ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. నేనైతే ఒక 2 స్పూన్ల వరకు తీసుకున్నాను ఈ బౌల్లోకి. తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకున్నాక ఇది ఉండలేమి లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇది మరుగుతుంది కదా, అందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉడికించుకున్నారనుకోండి ఇది చిక్కగా అయిపోతుందన్నమాట. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను. ఈ మిరియాల పొడిని కూడా అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. వేసుకుని ఇదంతా కలుపుకోండి. ఆ తర్వాత రెస్టారెంట్ టేస్ట్ అలాగే రెస్టారెంట్ కలర్ రావాలంటే 1 స్పూన్ సోయా సాస్ వేసుకోండి. అలాగే ఇది కొంచెం పుల్లగా రావాలంటే ఇందులోనే 1 స్పూన్ వెనిగర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర వెనిగర్ లేదనుకోండి ఒక అరచెక్క నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. సో ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం ఉండాలి, కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఈ మాత్రం ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకుని వేడిగా సర్వ్ చేసుకుని తాగండి. చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ సూప్కి మించిన టేస్ట్ అయితే ఉంటుంది. అలాగే రెస్టారెంట్లో తాగినంత టేస్ట్ అయితే వస్తుందండి, కంపల్సరీ వస్తుంది. నేనైతే ఇది ఖచ్చితంగా చెప్తున్నాను, ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.